కార్పొరేటర్ సోమిడి వేణును అంతమొందించాలనే పక్కా ప్లాన్తో బండి సంజయ్ సొంత ఇలాకాలో మరి దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ లోతుగా విచారిస్తారా? కరీంనగర్ 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణుపై జరిగిన హత్యాయత్నం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సొంత ఇలాకాలో బీజేపీకి చెందిన కార్పొరేటర్ సోమిడి వేణుపై జరిగిన ఈ హత్యాయత్నంలో కూడా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా బీజేపీ కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పుడు కరీంనగర్లో తీవ్ర చర్చ జరుగుతుంది. అంటే మొత్తంగా కూడా కరీంనగర్లో శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉందో కూడా మనకు అర్థం పడుతుంది. ఎందుకంటే ఏకంగా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ సోమిడి వేణుపైనే హత్యాయత్నం జరిగితే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు. 2-3 రోజుల నుంచి రెక్కి నిర్వహించి మరి కార్పొరేటర్ సోమిడి వేణును అంతమొందించాలనే పక్కా ప్లాన్తో శ్రీకారం చుట్టినట్లు కూడా మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్ చేస్తే మనకు కనబడుతుంది. సీసీటీవీ ఫుటేజ్లో మొదటగా కారు ఒక వన్ సైడ్ వేచి ఉంది. ఎప్పుడైతే కార్పొరేటర్ సోమిడి వేణు అతను ఇంటికి బయలుదేరుతున్న క్రమంలో కొంత దూరం వెళ్ళాక ఆ కారు అనేది స్టార్ట్ చేసి మరీ వేగంగా సోమిడి వేణును ఢీకొట్టడం జరిగింది. మరుసటి రోజు తీవ్ర గాయాల పాలైన కార్పొరేటర్ సోమిడి వేణు మరుసటి రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు ఎక్కడి నుండి వచ్చింది, ఆ ఢీకొన్న తర్వాత ఢీకొనక ముందు ఆ కారు ఎక్కడ ఉంది, దానికి ముందు ఆ కారు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికెక్కడికి వెళ్ళిందనే కోణంలో మాత్రం ఇటు 3 టౌన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన అనంతరం 2-3 రోజులకు మాత్రం నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ హత్యాయత్నంలో మాత్రం ఇప్పటికీ ఇద్దరు నిందితులను పట్టుకొని కూడా విచారిస్తున్నారు. ఆ ఇద్దరు నిందితులు వచ్చేసి సుంచు కిషోర్, అదేవిధంగా సుద్దాల ప్రణయ్ అలియాస్ జానీ. ఈ ఇద్దరు నిందితులను మాత్రం పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నిందితులను పట్టుకున్న తర్వాత కూడా ఇటు సోమిడి వేణు 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు కూడా మళ్ళీ ఒకసారి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ ఫిర్యాదులో సోమిడి వేణు ఏం ప్రస్తావించాడని కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నాపై జరిగిన హత్యాయత్నం సంఘటనకు సంబంధించి పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తులు నాకు పూర్తి స్థాయిలో అపరిచితులు, వారితో నాకు ఎటువంటి వ్యక్తిగత గొడవలు కానీ లేవు, కక్షలు కానీ లేవు. మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు ఈ దాడి వెనుక వాళ్ళ హస్తం ఉందని కూడా అతను ఆరోపించడం జరిగింది. కేవలం అంటే సుపారీ ఇచ్చి మాత్రమే తనను చంపడానికి 2 నిందితులను వాడుకున్నట్లు కూడా అతను ఆరోపించాడు. దీనిపై కూడా ఇటు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ లోతుగా విచారిస్తారా లేదా 2 నిందితులను పట్టుకొని సరిపెట్టుకుంటారనేది ఇంకా వేచి చూడాలి. 2 ప్రధాన పార్టీలు ఇటు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. సో ఈ యొక్క హత్యాయత్నంపై కూడా ఇటు 2 పార్టీల మధ్య కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా నన్ను చంపడానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు సుపారీ ఇచ్చి నాపై హత్యాయత్నానికి దాడి చేశారు. మొత్తానికైతే ఈ కేసును ఇటు కరీంనగర్ పోలీసులు కూడా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎందుకంటే కరీంనగర్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఏకంగా కార్పొరేటర్కే ఇలా జరిగితే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఏంటి అనేది కూడా చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరి దీనిపై పోలీసులు కూడా కూలంకుషంగా లోతుగా విచారణ చేపట్టి మరి యొక్క దాడి వెనుక ఈ దాడి వెనుక ఆ నిందితుల వెనుక ఎవరి హస్తం ఉంది, ఎవరు ప్రేరేపించారు, ఎవరు సుపారీ ఇచ్చారని కూడా కూలంకుషంగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని కూడా ఇటు సోమిడి వేణు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.